భారీ ద్రవ్యలోటుతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 75,868 కోట్లను ద్రవ్యలోటుతో 22,000 కోట్లను రెవెన్యూ లోటుగా చూపించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 20 నెలల కాలంలో ఏకధాటిగా 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది కూటమి సర్కార్. అప్పుల్లో దేశంలోనే నంబర్ 1 గా నిలిచిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మరో 97,000 కోట్ల రూపాయలు అప్పులు చేయనుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా 76,182 కోట్లు, కేంద్రం నుంచి 19,033 కోట్లు అప్పులు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. సూపర్ 6 హామీలకు ఈ ఏడాది కూడా ఎగనామం పెట్టింది కూటమి సర్కార్. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి ₹1 కూడా కేటాయించకుండా నిరుద్యోగులకు టోకరా ఇచ్చారు. ఆడబిడ్డ పథకానికి కూడా కేటాయింపులు జరపలేదు. ప్రతి మహిళకు నెలకు ₹1,500 ఇస్తామన్న హామీకి తూట్లు పొడిచింది. కొత్తగా ఒక్క పథకానికి కూడా నిధులు కేటాయించలేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, కవిత, 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే బడ్జెట్ పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తున్నాయి. అటు ప్రతిపక్షాల నుండే కాదు, ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణులు కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ఈ బడ్జెట్ 3,32,205 కోట్లతో ప్రవేశపెట్టారు. అయితే ఈ 3,32,000 కోట్లను ఎలా ఖర్చు చేస్తారని, దానికి ఏ విధంగా ఆ డబ్బులు సమకూరుస్తారని ఒక లెక్కలు చూసేసరికి ఇది ఒక అప్పులు కుప్పగా మారబోతుందనే విషయం స్పష్టమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం గడిచినటువంటి 20 నెలల్లో 3,27,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఈ దేశంలోనే అత్యధిక అప్పులు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే దేశంలో అప్పుల్లో నెంబర్ 1గా నిలిచింది. ఇది సరిపోనట్టుగా ఈ రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 1,00,000 కోట్లు, అంటే 98,000 కోట్లకు పైగా వివిధ మార్గాల ద్వారా, ఏదో ఓపెన్ మార్కెట్ అప్పులు కానీ, కేంద్రం ద్వారా తీసుకొచ్చేటువంటి అప్పులు కానీ, ఇతర అప్పులన్నీ కలిపి దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. చంద్రబాబు ప్రభుత్వంలో రెవెన్యూ లోటు ఈ ఏడాది రెట్టింపైంది. మళ్ళీ ఆ రాబోయేటువంటి సంవత్సరంలో కూడా దాదాపుగా ద్రవ్యలోటే 75,868 కోట్లు చూపించారు. 22,000 కోట్ల పైగా రెవెన్యూ లోటు చూపించారు. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఉందన్నది విషయం ఈ లెక్కలతోనే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిసిటీ కోసం మాత్రం 3,32,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం పట్ల విమర్శలు అయితే ఇక చేసినటువంటి కేటాయింపులు ఏమైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు, ముఖ్యంగా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఉన్నాయంటే అసలు సూపర్ 6 ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు ఇప్పటికే 2 బడ్జెట్లు అయిపోయి ఈరోజు 3వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ 3వ బడ్జెట్లో కూడా సూపర్ 6లో మొట్టమొదటి ప్రధానమైనటువంటి హామీ అయినటువంటి నిరుద్యోగ భృతికి కేటాయింపులు జరగలేదు. ఇప్పటికే ఆ పథకం అమలు చేయలేదు. 2024 జూన్ నుండి ప్రతి పథకం అమలు చేస్తామని ఇంటింటికి బాండ్లు పంచినటువంటి చంద్రబాబు అండ్ ఎలియన్స్ పార్టీస్ ఈరోజు 3వ బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి ₹1 కేటాయించలేదు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నారా లోకేష్ హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు నిధులు కేటాయించలేదు. ఇంకొక వైపు ఏవైతే ఆడబిడ్డలు, ముఖ్యంగా ఆడబిడ్డ నిధిని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల మందికి పైగా మహిళలు ఉన్నారు. 19 సంవత్సరాల నుండి 59 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి మహిళలు. వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 1,500 2024 జూన్లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇస్తామని బాండ్లు ఇచ్చారు. కానీ ఈరోజు 3వ బడ్జెట్లో కూడా ఆ పథకానికి సంబంధించిన ప్రస్తావన లేదు, దానికి సంబంధించిన నిధులు కేటాయింపు లేదు. అదేవిధంగా డోక్రా మహిళలు 90 లక్షల మంది ఉన్నారు. 90 లక్షల మందికి 10 లక్షల రూపాయల వరకు కూడా 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. ఇంకొక వైపు నాడు నేడు పాఠశాలకు సంబంధించి నిధులు కేటాయించలేదు. 1,500 కోట్ల రూపాయలు మాత్రం చూపించారు. అది కూడా పాత బకాయిలకు కూడా రానటువంటి పరిస్థితి. పూర్తిగా పాఠశాలల అభివృద్ధిని ఈ ఏడాది కూడా గాలికి వదిలేయాలనే విషయం స్పష్టంగా గాలికి వదిలేసిన విషయం ఇందులో అర్థమవుతున్న పరిస్థితి. ఇంకోవైపు ఇతర అన్నదాత సుఖీభావ కూడా 10,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా కేవలం 6,600 కోట్లు మాత్రమే కేటాయించింది. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నట్టు హామీకి కేటాయింపులు లేవు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశం సంబంధించి కాపు, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి కూడా కేటాయింపులు. దీని పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతర వామపక్ష ఎమ్మెల్సీలు కూడా చేసిన పరిస్థితుంది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.